ఓం శ్రీ మాత్రే నమః. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవికి అంకితం. ఈరోజు అమ్మవారి అలంకారం, విశిష్టత, పురాణ కథనం, పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఆశ్వయుజ మాస శుక్లపక్షం పాడ్యమి నుండి నవరాత్రులు ప్రారంభమవుతాయి. 2025లో సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. కనకదుర్గమ్మ, భ్రమరాంబిక, అలాగే అన్ని దేవాలయాల్లో అమ్మవారు రోజుకో రూపంలో దర్శనమిస్తారు. తొలి రోజు అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి. బాలా త్రిపుర సుందరీదేవి అంటే శక్తి స్వరూపిణి యొక్క బాల్య రూపం. చిన్నారు రూపంలో ఉన్న ఆమె శక్తి అపారమైనది. ఈరోజు అమ్మవారికి పులగం లేదా పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. చిన్నారులను కుమారి స్వరూపంలో భావించి కౌమారి పూజ నిర్వహించాలి. అమ్మవారు శ్రీచక్రంలోని త్రిపురత్రయంలో ఆది దేవత, షోడశ విద్యకు అధిష్టాన దేవత. భక్తులు ఈరోజు బాలార్చన చేస్తారు. బాలమంత్రం సమస్త దేవి మంత్రాల్లో అత్యంత విశిష్టమైనది. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మనసు, బుద్ధి, చిత్తం శుద్ధి చెందుతాయని విశ్వాసం. బ్రహ్మాండ పురాణం ప్రకారం చూస్తే బండాసురుడు అనే రాక్షసుడికి 30 మంది సంతానం. వీళ్ళంతా దేవతలను వేధిస్తుంటారు. ఈ సమయంలో బాలా త్రిపుర సుందరి దేవి హంసరథంపై వచ్చి బండాసురుడిని అనే రాక్షసుడితో పాటు తన 30 మంది సంతానాన్ని సంహరించింది. అది కూడా చాలా చిన్నగా ఉండే అర్ధచందాకార బాణంతో వాళ్లను ముట్టుపెట్టింది. అప్పటి నుండి చిన్నారుల శక్తియుక్తులు తక్కువ కాదంటూ బాలాదేవి అమ్మవారిని చిన్నతనం నుండి ఆరాధించడం ప్రారంభించారని చెబుతారు. శ్రీ బాలాదేవిని భక్తి శ్రద్ధలతో ధ్యానిస్తే దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని కూడా చెప్తారు. అలాగే పూర్వం హేమకీర్తి రత్నావళి అనే రాజదంపతులకు అమ్మవారు ఇంద్రకీలాద్రిపై శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిచ్చి సంతానాన్ని అనుగ్రహించినట్లు బ్రహ్మాండ పురాణంలోనే వివరిస్తారు. బాలా త్రిపుర సుందరిని ఆరాధించే రోజు 2 నుండి 10 ఏళ్లలోపు చిన్నారులను కుమారి దేవతలుగా పూజిస్తారు. త్రిశతి పారాయణం చేస్తారు. నైవేద్యంగా పొంగలి సమర్పిస్తారు. అమ్మవారిని అభయహస్త ముద్రలో ధ్యానం చేస్తే మనోవికారాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అనుగ్రహం వల్ల జ్ఞాన వృద్ధి, ఆత్మశక్తి, కుటుంబాల్లో ఐశ్వర్యం, సత్సంతానం లభిస్తుందని చెబుతారు. ఈ శరన్నవరాత్రుల తొలి రోజున మనమంతా శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిని మనసారా ఆరాధించి అమ్మవారి ఆశీర్వాదాలను పొందుదాం. ఓం శ్రీ మాతా బాలా త్రిపుర సుందరియే నమః.